సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి బీఎస్ఎఫ్కి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన మనమైతే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ముందుగా అయితే మనం ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో RECTT.BSF.gov.in అనే వెబ్సైట్లోకి మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ క్యాండిడేట్ అనేసి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లాగిన్ క్యాండిడేట్ మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు బీఎస్ఎఫ్ పోర్టల్కి సంబంధించి మీకు లాగిన్ ఐడి ఉంటే మీరైతే గతంలో మీరు చేసుకున్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు గతంలో కూడా అప్లై చేయకపోతే కొత్తగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి రిజిస్టర్ హైర్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్టర్ హైర్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే రిజిస్టర్ హెయిర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు అక్కడ లాగిన్ దగ్గర మీరు గతంలో చేసుకున్నటువంటి మీరు అయిన అప్లికేషన్ చేసుకుని ఉంటే మీరైతే అక్కడైతే లాగిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ లాగిన్ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసి అదేవిధంగా ఇక్కడ మీ మెయిల్ ఐడి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేమ్ దగ్గర యాజ్ పర్ మీ 10th క్లాస్లో ఏ విధంగా మీ సర్టిఫికేట్లో నేమ్ అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా ఇక్కడ మెయిల్ అడ్రస్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మెయిల్ కానీ అదేవిధంగా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే అక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ మీరు జనరేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇదే విధంగా అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో బీఎస్ఎఫ్కి సంబంధించి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీ మెయిల్ కూడా రెండింటికి వస్తుంది. సో ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ మీకైతే SMS అయితే వస్తుంది. సో అందులో మీకు పాస్వర్డ్ అదేవిధంగా యూజర్ నేమ్ అయితే మీకు మెసేజ్ రూపంలో సెండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అదైతే అక్కడ ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ అయితే మీరు లాగిన్ మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు అక్కడ చూసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఐడెంటిటీ డీటెయిల్స్ అనేసి ఈ విధంగా మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అనేసి అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ నెంబర్ అనేసి మీకు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే చూస్ చేసుకోండి. సో ఆధార్ కార్డు చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు మీకు ఐడెంటిటీ టైప్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఐడెంటిటీ టైప్ దగ్గర పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, ఓటర్ ఐడి ఈ విధంగా అయితే మనకైతే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఇవ్వండి. సో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వచ్చు, పాన్ కార్డ్ కూడా ఇవ్వచ్చు, అదేవిధంగా పాస్పోర్ట్ కూడా అయితే ఇవ్వచ్చు. సో ఓటర్ ఐడి కూడా అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐడెంటిటీ సర్టిఫికేట్ నెంబర్ అనేసి అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వచ్చు, అదేవిధంగా వేరే చూసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో యాజ్ పర్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్, పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ బాడీకి సంబంధించి మీ 10th క్లాస్ మార్క్ షీట్లో మీకు అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేసి 2 అయితే ఉంటాయి. లేకుంటే 1 కూడా అయితే ఉంటుంది. సో అవి అయితే జాగ్రత్తగా అయితే ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మ్యారిడ్ స్టేటస్. అదేవిధంగా మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డొమైకల్ సర్టిఫికేట్ అంటే డూ యూ హ్యావ్ డొమైకల్ సర్టిఫికేట్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి నివాసం సర్టిఫికేట్ అన్నట్టు ఫ్రెండ్స్. సో నివాసం సర్టిఫికేట్ మీద అయితే ఇక్కడ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మనకి డొమైకల్ సర్టిఫికేట్ అంటే నివాసం సర్టిఫికేట్. సో ఉంటే ఎస్ మీద, లేకుంటే నో మీద అయితే క్లిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి క్యాస్ట్కి సంబంధించి సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రిలీజన్ ఫ్రెండ్స్, మీరు రిలీజన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఇక్కడైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ మోడ్ అనేసి ఈ విధంగా అయితే మనకు వస్తుంది. సో మీరు డైరెక్ట్ ఎంట్రీ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్లో మీకు డైరెక్ట్ ఎంట్రీ మీద సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది డైరెక్ట్ ఎంట్రీ అని. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సబ్ కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించి సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే నోనే ఉంచండి ఫ్రెండ్స్. సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేసి అయితే ఇక్కడైతే అడగడం జరుగుతుంది. సో మీరు సో అవును అంటే అవును, అదేవిధంగా లేదు అంటే నో అనేసి అయితే పెట్టండి. సో మీరు డిపార్ట్మెంటల్కి సంబంధించి వ్యక్తి అనేసి అయితే అడుగుతుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ సో ఉంటే అవును మీద, సో లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సో సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత సో 1కి 2 సార్లు చూసుకోండి. సో 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సో కేటగిరీ రిజర్వేషన్ దగ్గర అయితే చూసుకోవచ్చు. సో మీరు రిలీజన్ చూస్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ చూస్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి సో సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్కి సంబంధించినటువంటి సో సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ ఇష్యూ, అదేవిధంగా మీ స్టేట్కి సంబంధించినటువంటి సో సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తేదీ, అదేవిధంగా ఇష్యూ చేసిన స్టేట్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్కి సంబంధించినటువంటి సో మీరైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్కి సంబంధించినటువంటి ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీకి సంబంధించినటువంటి ఇక్కడైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సో మీకు ఇక్కడ సో సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వారైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు డిస్టిక్ మ్యాజిస్ట్రికా, సో అడిషనల్ డిస్టికా, సో అదేవిధంగా సిటీ మ్యాజిస్ట్రికా, సో డిప్యూటీ కలెక్టరా, సో సబ్ డిస్టికా, సో అదేవిధంగా సబ్ డిస్టిక్ మెజిస్ట్రికా, సో తహసీల్దారా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో అందరికి కూడా తహసీల్దార్ అయితే సో ఉంటుంది కాబట్టి సో తహసీల్దార్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్కి సంబంధించి సో ఆ డేట్ అయితే సో మనకి సర్టిఫికేట్లో మీకు అయితే డేట్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో రెవెన్యూ సర్టిఫికేట్కి సంబంధించి సో మీకు అక్కడ సో డేట్ అయితే ఇష్యూ చేసిన డేట్ అయితే ఉంటుంది. సో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేసి అయితే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ సో సబ్ కేటగిరీకి సంబంధించి సో ఇక్కడ రిజర్వేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే సో ఉంటే ఎస్ మీద, అదేవిధంగా లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో ఆర్వీ ఎక్స్ సర్వీస్ మ్యానర్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఉంటే ఎస్ మీద, అదేవిధంగా లేకుంటే అయితే నో మీద అయితే. సో నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటల్ అనేసి అయితే అడుగుతారు ఫ్రెండ్స్. సో ఉంటే ఎస్ మీద, లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీరు సో సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్లో వచ్చి సో వెళ్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు అడ్రస్ డీటెయిల్స్ అని ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేసి వస్తుంది ఫ్రెండ్స్. మనకి పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అనేసి సో ఈ విధంగా అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి అయితే ఉంటుంది అంటే సో ఇక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ హౌస్ నెంబర్తో పాటు సో మీ కాలనీ, మీ యొక్క మండల్, మీ యొక్క డిస్టిక్, సో మీ యొక్క పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో స్టేట్ చూస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్టిక్ అయితే ఉంటుంది. సో డిస్టిక్ కూడా చూస్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క విలేజ్ అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క విలేజ్ కూడా చూస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీ నియర్ బై పోలీస్ స్టేషన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కూడా అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీ యొక్క పోలీస్ స్టేషన్, అదేవిధంగా మీ పోస్ట్ ఆఫీస్ అయితే మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి తహసీల్ అనేసి ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో తహసీల్ అంటే సో మీకు దగ్గరలో ఏంటంటే సో మీరు అయితే సిటీ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ యాజ్ పర్ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఇక్కడైతే టిక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ టిక్ బాక్స్ ఏంటంటే సో మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటి అయినప్పుడు సో మీరు అయితే సో ఇందులో అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ యాస్టిస్ అయితే అదే ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటి అయినప్పుడు సో మీరు ఇక్కడ అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేరైతే సో మీరు కింద అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లిక్ చేయండి.
సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డూ యూ హ్యావ్ ఎన్సీసీ సర్టిఫికేట్కి సంబంధించి సో ఉంటే అయితే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో దానికి సంబంధించి కింద అయితే సమాచారం అయితే వస్తుంది. సో దానికి సంబంధించి సమాచారం అయితే అక్కడ సర్టిఫికేట్ నెంబర్ని కానివ్వండి, సో ఎన్సీసీ 2కి సంబంధించి సో అక్కడ అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూ హౌస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి సో ఉంటే ఎస్ మీద, లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో సో మీ యొక్క హైటు, అదేవిధంగా చెస్ట్, సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్కి సంబంధించి సో అక్కడైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్కి సంబంధించి సో ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి ఫ్రెండ్స్ సో ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే సో దీని ముట్టను కూడా ముట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి క్రిమినల్ కేసుకి సంబంధించి సో ఇవైతే నోనే అయితే ఉంచండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ టైప్ దగ్గర అయితే సో ఈ విధంగా అయితే చూసుకోండి. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో మనకి సో ఎస్ఎస్సి మ్యాట్రిక్స్ హై స్కూల్కి సంబంధించి సో దాంతోపాటు మనకి ఇంటర్మీడియట్ 10+2కి సంబంధించి సో డిప్లొమా, గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, సో పీజీ, ఎంఫిల్, పిహెచ్డీకి సంబంధించి సో మనకి ఈ విధంగా అయితే సో హై క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే వస్తాయి. సో మనకి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి సో మనకి ఫస్ట్కి సంబంధించి సో మనకి సో ఎస్ఎస్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎస్సి మ్యాట్రిక్స్ హై స్కూల్కి సంబంధించి సో ఫస్ట్ అయితే చూస్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే చూస్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో మీరు యొక్క సర్టిఫికేట్ నెంబర్ అంటే సో ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్కి సంబంధించి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరైతే రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ నెంబర్ అనేసి మనకి రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయితే సో ఆ ఇయర్ అయితే సో అక్కడ మెమో దగ్గర అయితే ఉంటుంది. సో ఆ ఇయర్కి సంబంధించి ఇక్కడ అయితే టైప్ చేయండి. సో దాంతోపాటు మీకు ఇక్కడ సో స్టేట్ అయితే సో ఎంటర్ అయితే చేయండి. సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైతే సో ఆ స్టేట్ అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సో బోర్డు అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ స్టేట్ బోర్డు యొక్క సో బోర్డు అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ అయితే యాడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనం ఈ విధంగా అయితే ఇక్కడ సో యాడ్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. అయితే యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అనేసి మన డీటెయిల్స్ అనేసి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దాంతోపాటు మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది సో ఇక్కడైతే మరి అదే విధంగా అయితే మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి సో మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది సో 10+2కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో 10+2కి సంబంధించి ఇదైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఎంటర్ చేసినాము. సో సర్టిఫికేట్ నెంబర్ అనేసి సో రూల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో క్వాలిఫికేషన్ అయ్యారో సో ఆ ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో దాంతోపాటు ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే చూస్ చేసుకోండి. సో స్టేట్ చూస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీ బోర్డు యొక్క సో మీ స్టేట్ బోర్డు అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. యాడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే కింద డీటెయిల్స్ అనేసి యాడ్ అవుతాయి. మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి సో అక్కడ సర్టిఫికేట్ నెంబర్, సో అదేవిధంగా మీ యొక్క స్టేట్ చూస్ చేసుకున్న తర్వాత సో ఇయర్ ఆఫ్ పాసింగ్ సో ఇక్కడ సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. సో ఈ విధంగా యాడ్ చేస్తే సో మీ కింద యొక్క యాడ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాడ్ అయితే అవునాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ. నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో మనకి నెక్స్ట్ పేజీ మీద అయితే సో మనం అయితే ఎంటర్ అయితే అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సో ఆర్ యూ ఎంప్లాయిడ్ అనేసి అడుగుతాం ఫ్రెండ్స్. ఉంటే ఎస్ మీద, లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ సో ఎంప్లాయ్మెంట్ టైప్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు నో అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు సో ఇక్కడ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ పేజీ మీద అయితే డైరెక్ట్ అయితే సో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో లాస్ట్కి సంబంధించి మనకి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, సో మీ మార్క్ షీట్ అనేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్, అదేవిధంగా మీ 10th క్లాస్కి సంబంధించి మేము అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్కి సంబంధించి మేము అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి సో ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఉంటారో సో ఆ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి
సో మనకి ఫోటో వచ్చేసి మనకి 30 కేబీ నుంచి 100 కేబీలో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ వచ్చేసి 20 కేబీ నుంచి 50 కేబీలో మధ్యలో అయితే ఉంటుంది. సో క్యాస్ట్ అదేవిధంగా సో క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి. సో సర్టిఫికేట్స్ చూసుకుంటే మనకి 30 కేబీ నుంచి 100 కేబీలో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఫార్మాట్ షుడ్ బి జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. జేపీజీ కానివ్వండి, పీఎన్జీ కానివ్వండి, పీడిఎఫ్డి ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సో అప్లోడ్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ టిక్ బాక్స్లో అయితే ఈ విధంగా అయితే టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి సో టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫొటోస్ అవన్నీ కూడా సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి అనేసి ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో అప్లోడ్ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. సో మనకి డ్రాప్ ఫైల్ టు అప్లోడ్ అనేసి ఆర్ క్లిక్ అనేసి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఫైల్స్లోకి అయితే ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు అక్కడ ఫైల్ మీద అయితే ఫైల్లో చూజ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఫోటో అనేది చూజ్ చేసుకున్న తర్వాత సో మీకైతే ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి సిగ్నేచర్ అనేసి కూడా అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సిగ్నేచర్ అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్షీట్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్షీట్ అయితే చూసుకుందాం. సో వీటికి కూడా సేమ్ ఫ్రెండ్స్ మనకి. సో అదేవిధంగా అయితే అప్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే ఇక్కడైతే చేసుకుందాం. సో అలాగే అయితే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకుందాం. సో ఇప్పటిదాకా జరిగినంత ప్రాసెస్ అంతా రిజిస్టర్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే అప్లై చేసుకోబడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకి అన్నీ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. సో మనం అప్లై చేసుకునే సో నోటిఫికేషన్ ఏదంటే సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సో మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి మనమైతే సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేసి చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై హైర్ మీద అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ సో అదర్ డీటెయిల్స్ సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి సో మనకి ఈ విధంగా అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ దగ్గర అయితే చూసుకోవచ్చు. మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో స్టెనోగ్రాఫర్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి సంబంధించి సో హవల్దార్ క్లర్క్కి సంబంధించి సో మీకు స్టెనోగ్రాఫర్కి సంబంధించి కొంత బేసిక్స్ అయితే అయితే ఉండాల్సి ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్కి తెలిసినటువంటి సో కొంత అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడైతే. సో అదేవిధంగా సో నాకు ఏం తెలియదు అంటే సో మీరు హెడ్ కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మీకు తెలిసి ఉంటే కొంత నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ అయితే ఉంటే సో స్టెనోగ్రాఫర్కి అయితే అప్లై చేయండి. సో అదేవిధంగా ఏం తెలియకపోతుంటే సో హెడ్ కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోండి. సో మీరు సెలెక్ట్ పోస్ట్ అయితే చూజ్ చేసుకున్న తర్వాత సో మీ కింద అయితే వచ్చేసి సో క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో దీనికి సంబంధించి అంటే 10+2 కాబట్టి సో ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ కాబట్టి సో మీరు ఇక్కడైతే సో ఇక్కడ వచ్చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఈ విధంగా వచ్చేసి ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు పైన వచ్చేసి సో కేటగిరీకి సంబంధించి సో ఇక్కడ ఈ ఎస్టీకి సంబంధించినటువంటి సో ఇక్కడైతే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ టైప్స్కి సంబంధించినటువంటి ఇక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ ఓబీసీకి సంబంధించినటువంటి సో అదర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సో ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైతే అక్కడైతే ఆల్ అదర్ క్యాండిడేట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి సో ట్రైబ్స్కి సో ఇక్కడైతే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ టైప్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకైతే సో ఎందుకంటే సో మీకు హైట్లో అయితే మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే సో షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు సో దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైట్ చెస్ట్ అదేవిధంగా వెయిట్కి సంబంధించి సో ఆటోమేటిక్గా అయితే ఫిల్ అవుతాయి. సో ఎందుకంటే మీరు ఫస్ట్లో ఇచ్చినారు కాబట్టి సో ఆటోమేటిక్గా అయితే ఫిల్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్కి సంబంధించి సో ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ ఇంటర్ మేమోకి సంబంధించి సో ఇక్కడైతే ఇంటర్ మేమో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్ మేమో అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోర్స్ ప్రిఫరెన్స్ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఏ ఫోర్స్కి సంబంధించి సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దాన్ని అయితే ఇక్కడ అయితే సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏ పోస్ట్ వచ్చేసి మీకు కొంచెం ఇది ఉంటుందో సో దాన్ని అయితే మీరు ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఏ విధంగా ఇచ్చుకోవాలో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి.
సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫోర్స్ ప్రిఫరెన్స్కి సంబంధించి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సో సెంట్రల్ ఇండస్ట్రీ ఫోర్స్కి సంబంధించి సిఐఎస్ఎఫ్కి సంబంధించి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాంతోపాటు సెకండ్ ప్రిఫరెన్స్కి సంబంధించి సహస్ర సీమాబల్కి సంబంధించి సో ఎస్ఎస్బికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సిఆర్పిఎఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పోస్ట్కి సంబంధించి ఈ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. సో 6 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో 6 పోస్ట్కి సంబంధించి ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మీ యొక్క ఫోటో అదే విధంగా సిగ్నేచర్కి సంబంధించి సో మీరు ఇక్కడ వచ్చేసి మనకి 2 days డేట్కి సంబంధించి సో నేను ఏ రోజు అయితే అప్లై చేసుకుంటాను సో ఆ రోజు వచ్చేసి సో డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇక్కడ వచ్చేసి డేట్ అయితే వస్తుంది. సో దాంతోపాటు మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నారు సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు సో ఆ ప్లేస్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ సో మీకు ఫీ డీటెయిల్స్కి సంబంధించి సో టోటల్ అమౌంట్ సో 47 రూపీస్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ జాగ్రత్తగా అయితే సో మీ డీటెయిల్స్ అనేసి జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్తో సహా అన్ని జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి సో డిక్లరేషన్ అయితే అడుగుతుంది. సో ఈ విధంగా అయితే బాక్స్లో అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ పే నవ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పేమెంట్ ఆప్షన్లో అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అక్కడైతే ఈజీగా అయితే మీరు పే అయితే చేసుకోవచ్చు. పే చేసిన తర్వాత సో మీరు అక్కడ పేమెంట్ రిసిప్ట్ అనేసి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ రిసిప్ట్ తీసుకున్న తర్వాత సో మీకు అప్లికేషన్ అనేసి సో మీకు ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి సో ఇక్కడ 47 రూపీస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పేమెంట్ అనేసి 47 రూపీస్ అయితే చూపెడుతుంది ఫ్రెండ్స్. డేటు సో అదేవిధంగా సో మీరు ఏ రోజు అయితే అప్లై చేసుకుంటారో సో ఆ రోజుకి సంబంధించి డేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు మీ ప్లేస్కి సంబంధించి సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారో సో అదే ప్లేస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ సిటీ అయితే మెన్షన్ అయితే చేయండి, మీ డిస్ట్రిక్ట్ కానివ్వండి. సో దాంతోపాటు మీ సో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కాబట్టి సో నేనైతే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే చూస్ చేసుకున్నాను ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. సో ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఎక్కడ ఉంటుందో సో ఆ డిస్టిక్ అయితే సో అక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే సో మనకి ఈ విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్స్ చేసిన తర్వాత సో ఇక్కడ పే నౌ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా పే నౌ మీద క్లిక్ చేస్తే మనకి సో అగ్రీ అండ్ పే మీద అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ పేజ్లో అయితే మనకైతే పేమెంట్ పేజ్లో అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి పేమెంట్ సో మనకి ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు. మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు అక్కడ పేమెంట్ చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ పేజీలోకి అయితే సో మీకు పేమెంట్ రిసిప్ట్కి సంబంధించి రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో మీ అప్లికేషన్ అనేసి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి మీ అప్లికేషన్ అనేసి సో జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసిన వాళ్ళైతే సో ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేసిన తర్వాత ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్ ఎండ్ వరకు చూసిన వాళ్ళైతే సో అందరు కూడా అయితే సో ఎండ్ వరకు చూసిన బ్రో అనేసి అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని ఒక లైక్ చేసి సో ఒక కామెంట్ అయితే చేయండి. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.